హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి 6th క్లాస్ తెలుగు పరంగా టెక్స్ట్ బుక్ చివరిలో ఇచ్చినటువంటి అర్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులు వీటిని బేస్ చేసుకొని క్విక్ రివిజన్ ఆల్రెడీ మనము 6th క్లాస్ బేస్ చేసుకొని లెసన్స్ వైజ్గా మీకు క్లియర్గా టెక్స్ట్ బుక్ చివరిలో ఇచ్చినటువంటి భాషాంశాలు కానీ, వ్యాకరణాంశాలు కానీ, కవి పరిచయం ఏంటి, ప్రక్రియ, ఇతివృత్తము మొత్తం టెక్స్ట్ బుక్ను బేస్ చేసుకొని ప్రతి లెసన్ యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ మీకు ఇచ్చాము. బట్ ఇది క్విక్ రివిజన్ అంటే మనము తక్కువ సమయంలో ఎక్కువ కంటెంట్ని కవర్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మీకు టెక్స్ట్ బుక్ చివరిలో ఇచ్చినటువంటి అర్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్ మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయము, మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. అదేవిధంగా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని మనము కంప్లీట్గా టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్లో క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఎస్జిటి ఫుల్ కోర్సు ఆల్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని మీకు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. ప్రెజెంట్ అయితే టెట్తో పాటు మీకు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తూ, టెట్తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తూ కంప్లీట్ ఫుల్ కోర్స్ కేవలము 600 రూపీస్కి మాత్రమే తీసుకుంటున్నాము. ఈ రోజు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. అంటే ఈ రోజు వీడియో చేశాం కాబట్టి ఈ రోజు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. ఇన్ కేస్ మీరు తర్వాత వీడియో అబ్జర్వ్ చేసినా కానీ ఖచ్చితంగా అప్పుడు కూడా ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేసే ఉంటుంది. స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేస్తే మీకు కోర్స్ యొక్క డీటెయిల్స్ షేర్ చేయడం అయితే జరుగుతుంది. మరి నా వాట్సాప్ నెంబర్ 8341949272. మరి 600 రూపీస్ అమౌంట్ పే చేయాలి అనుకుంటే ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ 8074177322 పి లక్ష్మీదేవి అని వస్తుంది. ఆ నెంబర్కు పే చేసి పైన కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్తో పాటు మీ పేరు, మీ జిల్లా పంపిస్తే ఈ రోజు స్టార్ట్ చేసినటువంటి బ్యాచ్లు యాక్టివేట్ చేస్తా. ఈ రోజు ఇచ్చినటువంటి షెడ్యూల్ కూడా మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఆలస్యం చేసుకోవద్దు. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. టెట్తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము. బెస్ట్ ఆఫర్ కేవలము 600 రూపీస్కి మాత్రమే. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. మరి టెక్స్ట్ బుక్ చివరిలో ఇచ్చినటువంటి అర్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులు, అదేవిధంగా ఈ లెసన్ బేస్ చేసుకొని ప్రక్రియ, ఇతివృత్తం, కవి పరిచయాలు వీటి గురించి కూడా మనం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాం. ఫస్ట్ మనం అర్థాలు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ చూడండి, అర్థాలు మనం ఒక్కసారి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ అర్థాన్ని బేస్ చేసుకుని మనము అంగడి, అంగడి అంటే అర్థం ఏంటి? అందరికీ తెలిసినటువంటి వర్డే. అంగడికి వెళ్తున్నాము అంటాం. అంగడి అంటే అర్థం ఏంటి? దుకాణము లేదా కొట్టు అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అంబుది, అంబుది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంబుది పదానికి అర్థాన్ని గుర్తించండి అంటాడు. అంబుది అంటే అర్థం ఏంటి? సముద్రము. చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ వశం పదానికి అర్థాన్ని గుర్తించండి, లేదా అంకె పదానికి అర్థాన్ని గుర్తించండి అంటాడు. మరి వశం అంటే అర్థం ఏంటి అంటే అంకె, హైలైట్ చేసుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్. వశం అనేటువంటి పదానికి అర్థం ఏంటి? అంకె అని. నెక్స్ట్ అంబుది అనేటువంటి పదానికి అర్థం ఏంటి? సముద్రము. నేను అంబుది దగ్గరికి వెళ్ళాను అంటే అర్థం ఏంటి? సముద్రం దగ్గరికి వెళ్ళాను అని. అంబుది అంటేనే సముద్రము. మీరు 2-3 సార్లు ప్రొనౌన్స్ చేస్తే ఆప్షన్ బేస్ చేసుకుని కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అదేవిధంగా మీకు పర్యాయ పదాల్లో కూడా బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ అఘము, అఘము అంటే అర్థం ఏంటి? పాపము అని. అఘము అంటే అర్థం ఏంటి? పాపము. అంటే పాపాలు చేయరాదు అంటాం. అంటే అర్థం ఏంటి? అఘము చేయరాదు, అఘము చేయరాదు అంటే అర్థం ఏంటి అంటే పాపం చేయరాదు అని. కాక గఘ అంటాం కదా, అఘము, అఘము చేయరాదు అంటే పాపము చేయరాదు అని అర్థం. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అజ్ఞానము, అజ్ఞానము అంటే అర్థం ఏంటి? జ్ఞానం లేనివాడు. అజ్ఞానం. అసత్యము అంటే అర్థం ఏంటి? సత్యం పలకలేనటువంటి వాడిని మనము అసత్యుడు అంటాం. ఓకేనా? అసత్యం పలుకుతున్నాడు అంటాం. అంటే సత్యము పలకలేనటువంటి వాడు. ఇక్కడ అజ్ఞానము అంటే జ్ఞానం లేనటువంటి వాడు. అంటే ఇక్కడ మనము జ్ఞానం లేకపోవడము అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అనచుట, సారీ అణగుట, అణగుట అంటే అర్థం ఏంటి అంటే నశించుట, అణిగిపోయింది అంటాం కదా. ఇక్కడ అణుగుట, అణుగుట, అణిగి 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 ఉండాలి అంటాం. అంటే ఇక్కడ అణిగణిగి ఉన్నాము అంటాం. అంటే అర్థం ఏంటి? ఇక్కడ నశించి ఉన్నారు, నశించిపోయారు అనేటువంటి అర్థాన్ని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే మీకు రిలేటెడ్గా చెప్తున్నాను అనమాట. అణుగుట అంటే అర్థం ఏంటి అంటే అణగుట అంటే అర్థం ఏంటి? ఇక్కడ నశించుట అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అతుల,
అతుల అంటే అర్థం ఏంటి ఇక్కడ? సాటి లేని అని. అంటే ఏదైనా ఒక విద్య పైన కానివ్వండి, సాటి లేని నైపుణ్యం కలవాడు అంటాం. ఓకేనా? సాటి లేని నైపుణ్యం కలిగి ఉన్నాడు అంటాం. అంటే అర్థం ఏంటి ఇక్కడ? అతుల. అంటే అతుల అంటే అర్థం ఏంటి అంటే మనకిక్కడ సాటి లేని అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అధునాతనము. అధునాతనము అంటే ఆధునికము అందరికీ తెలిసిందే. నెక్స్ట్ అనర్గళంగా. అనర్గళంగా నేను తెలుగు చాలా అనర్గళంగా మాట్లాడుతున్నాను. ఇంగ్లీష్ నేను చాలా అనర్గళంగా మాట్లాడుతున్నాను. అనర్గళంగా అంటే అర్థం ఏంటి? ధారాళంగా, అడ్డంకి లేకుండా, స్పష్టంగా అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అనర్గళంగా అంటే అర్థం ఏంటి అంటే అడ్డంకి లేకుండా, ధారాళంగా అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అనుకరించు. అనుకరించు అంటే అర్థం ఏంటి? ఒకరిని బేస్ చేసుకొని ఒక వ్యక్తి ఎలా అయితే ఉన్నాడో అలా మనం కూడా ఆ రీతిలో ఉండాలి అని చెప్తున్నాం అనుకోండి, తనని అనుకరిస్తున్నాము అంటాం. అనుకరించడము అంటే అర్థం ఏంటి? మరొకరు చేసినట్లు చేయడము. అంటే ఒక వ్యక్తిని బేస్ చేసుకొని నేను తను ఉన్నట్లే ఉన్నాను అంటే అర్థం ఏంటి? తనను నేనేం చేస్తున్నా? అనుకరిస్తున్నాను అని. అంటే అనుకరించు అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ మనకు మరొకరు చేసినట్లు చేయు అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అనుగుణము. అనుగుణము అంటే తగిన విధంగా అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అన్వేషణ. అన్వేషణ. సో అన్వేషిస్తున్నాము అంటాం. అంటే ఏదైనా ఒక వస్తువుని బేస్ చేసుకొని లేదా ఒక వ్యక్తిని బేస్ చేసుకొని అన్వేషిస్తున్నాము. అన్వేషణ అంటే అర్థం ఏంటి అంటే వెదకుట అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అన్వేషణ అంటేనే మనకి ఇక్కడ అర్థం ఏంటి? వెదకుట. నెక్స్ట్ అబ్ది. చాలా ఇంపార్టెంట్. అబ్ది అంటే అర్థం ఏంటి? సముద్రము. ఇందాక మీకు సముద్రాన్ని బేస్ చేసుకొని ఇంకొక పదం కూడా చెప్పాను, మీరు హైలైట్ చేసుకోవాలి. పర్యాయ పదాల్లో కూడా యూజ్ అవుతాయని చెప్పాను. అంబుది. అంబుది అంటే అర్థం ఏంటి? సముద్రము. అదేవిధంగా అబ్ది అని కూడా అర్థం ఏంటి అంటే సముద్రము. అంటే సముద్రము అంటే మనకి ఇక్కడ అంబుది, అబ్ది అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అర్థించి. అర్థించి అంటే మనము వేడుకొనడము. అంటే ఒక వ్యక్తిని మనకు అది చెయ్యనో లేదా ఇది చెయ్యనో ఒకటి చెప్పు అని వేడుకుంటున్నాము అంటాం కదా, వేడుకొనడము అనేటువంటి అర్థాన్ని మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే అబ్ది అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అబ్ది అంటే అర్థం ఏంటి? అబ్ది అంటే సముద్రము. అర్థించి. అర్థించి అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ వేడుకొనడము అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అలరించు. అలరించు అంటే అర్థం ఏంటి? ఆనందింపచేయు. పిల్లల్ని చాలా వరకు అలరిస్తూ ఉంటారు. అలరించు అంటే అర్థం ఏంటి? ఆనందింప చేస్తూ ఉంటారు అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అవగతము. అవగతము అంటే అర్థం ఏంటి అంటే తెలియబడినది అని. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, అవగతము అంటే అర్థం ఏంటి? తెలియబడినది. నెక్స్ట్ అశ్వము. అశ్వము పదానికి అర్థాన్ని గుర్తించండి అంటాడు. అశ్వము అంటే అర్థం ఏంటి అంటే అశ్వంపై నేను స్వారీ చేస్తున్నాము అంటాం. అశ్వము అంటే అర్థం ఏంటి? గుర్రము అంటే. నెక్స్ట్ అసువులు. చాలా చాలా ఇంపార్టెంట్. అసువులు అంటే అర్థం ఏంటి అంటే ప్రాణాలు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ ఫ్రెండ్స్ ఇక్కడ. అసువులు అంటే అర్థం ఏంటి అంటే ప్రాణాలు. అసువులను విడిచి వెళ్తున్నాను అంటే ప్రాణాలను విడిచి వెళ్తున్నాను అని. అసువులు అంటే అర్థం ఏంటి? ప్రాణాలు అని. మరి ఇక్కడ ఫస్ట్ కాన్సెప్ట్ను బేస్ చేసుకొని ఇక్కడ మీకు 4 ఇంపార్టెంట్ మీనింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ అంబుది. అంబుది అంటే అర్థం ఏంటి? సముద్రము. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అఘము అంటే అర్థం ఏంటి? పాపము. చాలా చాలా ఇంపార్టెంట్. హైలైట్ చేసుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ బిట్ అనమాట. నెక్స్ట్ అబ్ది. అబ్ది అంటే అర్థం ఏంటి? సముద్రము. హైలైట్ చేసుకోండి. అసువులు. అసువులు అంటే అర్థం ఏంటి? ప్రాణాలు. ఇవి మాత్రము చాలా ఇంపార్టెంట్. మిగతాయి చదవద్దు అని కాదు, వాటితో పాటు వీటిని బాగా హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ ఆకృతి. ఆకృతి అంటే మనకు తెలుసు కదా, అంటే ఇక్కడ వృత్తాకృతిలో ఉంది అంటాము లేదా దీర్ఘచతురస్రాకృతిలో ఉంది అంటాం. ఆకృతి అంటే అర్థం ఏంటి? ఆకారము అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ చెప్పుకుంటాము. నెక్స్ట్ ఆచరణ. ఆచరిస్తున్నాము అంటాం. ఆచరణ అంటే అర్థం ఏంటి? నిజ జీవితంలో అమలు చేయడం. ఆచరిస్తున్నాము అంటే ఇక్కడ కట్టుబాట్లను ఆచరిస్తున్నాము, సంస్కృతి సాంప్రదాయాలను ఆచరిస్తున్నాము అంటాం. అంటే ఇక్కడ ఆచరణ అంటే అర్థం ఏంటి అంటే నిజ జీవితంలో అమలు చేయడము అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఆజ్ఞ. ఆజ్ఞ అంటే ఆనతి. ఆజ్ఞ అంటే అర్థం ఏంటి ఇక్కడ? ఆనతి. ఆనతి పదానికి అర్థాన్ని గుర్తించండి అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఆజ్ఞ. నెక్స్ట్ ఆత్మవిశ్వాసం. చాలా వరకు ఆత్మవిశ్వాసంతో ఉన్నాము అంటాం. ఆత్మవిశ్వాసంతో ఉన్నామంటే అర్థం ఏంటి? తన శక్తి సామర్థ్యాలపై తనకున్నటువంటి నమ్మకాన్ని మనం ఏమంటాము అంటే ఆత్మవిశ్వాసం అంటాం. అంటే ఆత్మవిశ్వాసంతో జాబ్‌కు మనకు ముందు ఆత్మవిశ్వాసంలో ఉండాలి. అంటే అర్థం ఏంటి? మన శక్తి సామర్థ్యాలపై మనకు నమ్మకం ఉండాలన్నమాట. ఆత్మవిశ్వాసం అంటాం. నెక్స్ట్ ఆనందపరచుడు. ఆనందపరవశుడు. ఇక్కడ ఆనందపరవశుడు అంటే అర్థం ఏంటి? ఎక్కువ ఆనందం పొందిన వాడిని. క్వెషన్‌లోనే ఉంది. ఆనందపరవశుడు అంటే ఎక్కువ ఆనందాన్ని పొందిన వాడిని మనం ఏమంటాము అంటే ఆనందపరవశుడై ఉన్నాడు అంటాం. నెక్స్ట్ ఆపన్నులు.
ఆపన్నులు అంటే ఆపదలో ఉన్నవారు. ఆపన్నులు అంటే ఆపదలో ఉన్నవారు. నెక్స్ట్ ఆపద అంటే తెలుసు కదా! ఆపద అంటే మనకేంటి? ప్రమాదము. ఆపద కలిగి ఉన్నాడు, ఆపదలో ఉన్నావు అంటాం. ఆపదలో ఉన్నాము అంటే అర్థం ఏంటి? ప్రమాదంలో ఉన్నాము అని. నెక్స్ట్ ఆప్యాయత. వావ్! చాలా ఆప్యాయత చూపిస్తున్నాము అంటాం. ఓకేనా. ఒక వ్యక్తి పైన చాలా ఆప్యాయత చూపిస్తున్నాము అంటే అర్థం ఏంటి? చాలా ప్రేమ చూపిస్తున్నాము, ప్రీతి చూపిస్తున్నాము అంటాం. ఇక్కడ ఆప్యాయత అంటే అర్థం ఏంటి ఇక్కడ? ప్రేమ, ప్రీతి. నెక్స్ట్ ఆలి చాలా చాలా ఇంపార్టెంట్. ఆలి పదానికి అర్థం ఏంటి అంటే ఆలుమగలు అంటాం కదా! ఆలి అంటే అర్థం ఏంటి ఇక్కడ? భార్య అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఆలి అంటే అర్థం ఏంటి? భార్య అని. నెక్స్ట్ ఆవశ్యకత. ఆవశ్యకత అంటే ఏంటి? ఆవశ్యకత అంటే అవసరం. అంటే తెలుసుకోవడం అవసరం అంటాం కదా! తెలుసుకోవడం నీకు ఆవశ్యకత. ఆవశ్యకత అంటేనే మనకు అర్థం ఏంటి ఇక్కడ? అవసరము అని. నెక్స్ట్ ఆశ్రయించు. ఆశ్రయించు అంటే నమ్ముకొను అని. ఆశ్రయించాలి. ఆశ్రయించు అంటే అర్థం ఏంటి? నమ్ముకొను అని. నెక్స్ట్ అస్థితులు. అస్థితులు అంటే ఆశ్రయించిన వారు. ఆశ్రితులు. ఆశ్రితులు అంటే అర్థం ఏంటి ఇక్కడ? ఆశ్రయించిన వారు అని. ఇక్కడ మనం సెకండ్ కంటెంట్ బేస్ చేసుకొని ఇక్కడ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఏంటి? ఫస్ట్ వన్ ఏంటి అంటే ఆపన్నులు అంటే ఆపదలో ఉన్నవారు అని. ఆపన్నులు అంటే ఆపదలో ఉన్నవారు అని. నెక్స్ట్ ఆపద అంటే అందరికీ తెలుస్తుంది ప్రమాదము అని. ఆప్యాయత. ఆప్యాయత అంటే అర్థం ఏంటి అంటే ప్రేమ అని. నెక్స్ట్ ఆలి అంటే అర్థం ఏంటి అంటే భార్య అని. ఈ పాయింట్స్ మాత్రము హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకుట. ఇంకుట అంటే అర్థం ఏంటి అంటే ఎగిరిపోవుట. ఎగిరిపోవుట. ఇంకువ సారీ ఇంకుట, ఇంకుతున్నాయి అంటాం కదా! ఇంకుట అంటే అర్థం ఏంటి అంటే ఎగిరిపోవుట అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అందరికీ తెలిసిందే ఇంతి అంటే ఏంటి? స్త్రీ. ఇంతి అంటే స్త్రీ. ఆలి అంటే భార్య, ఇంతి అంటే స్త్రీ. నెక్స్ట్ ఇమ్ముగా. ఇమ్ముగా అంటే స్థిరంగా అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే ఇంతి. ఇంతి అంటే అర్థం ఏంటి ఇక్కడ? స్త్రీ అనేటువంటి అర్థాన్ని మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఉచ్చు. ఉచ్చు అంటే పక్షులు మొదలైన వాటిని పట్టడానికి పెట్టేటువంటి ఒక ఉరే మనం ఏమంటాము అంటే ఉచ్చు. ఉచ్చు తగిలించు అంటాం. సో ఉచ్చు అంటే అర్థం ఏంటి? పక్షులను పట్టడానికి పెట్టేటువంటి ఒక ఉరినే మనం ఏమంటాము అంటే ఉచ్చు అంటాం. నెక్స్ట్ ఉజ్వల. ఉజ్వల అంటే బాగా ప్రకాశించు. అంటే మనకు ఉజ్వల భవిష్యత్తు అంటాం. ఏదైనా కానివ్వండి ఉజ్వల అంటే అర్థం ఏంటంటే బాగా ప్రకాశించు అనేటువంటి అర్థంలో మనము ఉజ్వల అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. నెక్స్ట్ ఉత్తరీయం అంటే కండువా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట. ఉత్తరీయం. ఉత్తరీయం అంటే అర్థం ఏంటి? కండువా. నెక్స్ట్ ఉదకము. ఉదకము అంటే నీరు. ఉదకము అంటే నీరు. నెక్స్ట్ ఉబలాటం. ఉబలాటంగా ఉన్నావు అంటాం. అంటే ఏదైనా కొత్త విషయాన్ని తెలుసుకోవడం కానివ్వండి, సస్పెన్స్‌లో ఉన్నది తెలుసుకోవడానికి కానివ్వండి, చాలా ఉబలాటంగా ఉన్నాము అంటాం. అంటే అర్థం ఏంటి? ఒక పని చేయాలనే తొందరతో కూడినటువంటి ఒక కోరిక లేదా కుతూహలంతో ఉన్నాము అంటాం. అంటే ఇక్కడ ఉబలాటము అంటే అర్థం ఏంటి? కుతూహలం లేదా ఒక పని చేయాలని తొందరతో కూడినటువంటి కోరిక మనకేమవుతుంది అంటే ఉబలాటం అంటాం. ఇది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఉత్తరీయం పదానికి అర్థాన్ని గుర్తించండి అంటాడు. మరి ఉత్తరీయం అంటే అర్థం ఏంటి అంటే కండువా. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ ఏకభక్తులు. ఏకభక్తులు అంటే అర్థం ఏంటి అంటే ఏక అంటే ఒక. ఓకేనా. భక్తి అంటే భుజించడం. అంటే అర్థం ఏంటి? ఒక పూట మాత్రమే తినేవారిని మనం ఏమంటాము అంటే ఏకభక్తులు అంటాం. ఏమనాలి? ఏకభుక్తులు. సారీ భక్తులు కాదు భుక్తులు. భుక్తించడం అంటే తెలుసు కదా! అంటే భుజించడము అంటాం. ఏకభుక్తులు అంటే అర్థం ఏంటి అంటే ఒక పూట మాత్రమే తినేవారు అని. నెక్స్ట్ ఎడబాయి. అంటే ఎడబాయి అంటే వేరగు అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ చెప్తాము. నెక్స్ట్ ఎలమి. ఎలమి అంటే సంతోషము. ఎలమి అర్థాన్ని గుర్తించండి. ఎలమి అంటే అర్థం ఏంటి? సంతోషం. నెక్స్ట్ ఎరుక అంటే అర్థం ఏంటి అంటే ఎలుక కాదు ఎరుక. ఎరుక అంటే అర్థం ఏంటి అంటే జ్ఞానం. హైలైట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఎలమి పదానికి అర్థాన్ని గుర్తించండి అంటాడు. మరి ఎలమి పదానికి అర్థం ఏంటి అంటే సంతోషం అనేటువంటిది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఐశ్వర్యం. నీకు చాలా ఐశ్వర్యం ఉంది అంటాం. ఐశ్వర్యం అంటే అర్థం ఏంటి? సంపద. హైలైట్ చేసుకోవాలి. మీకు పర్యాయ పదాల్లో కూడా యూజ్ అవుతాయి. ఐశ్వర్యం అర్థం ఏంటి? సంపద. నెక్స్ట్ ఒద్దిక. ఒద్దిక అంటే అర్థం ఏంటి అంటే స్నేహం అని. అనుకూలత. అనుకూలంగా ఉన్నాము అంటాం కదా! అనుకూలంగా ఉన్నాము అంటే స్నేహంగా ఉన్నాము అని. ఒద్దిక పదానికి అర్థం ఏంటి అంటే అనుకూలత, స్నేహం అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఒసగుట అంటే ఇచ్చుట.
వసగుట అంటే అర్థం ఏంటి? ఇచ్చుట అని. నెక్స్ట్ ఔన్నత్యము చాలా 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 ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్. ఔన్నత్యము, ఔన్నత్యము పదానికి అర్థాన్ని గుర్తించండి అంటే గొప్పతనము, ఔన్నత్యాన్ని కలిగి ఉన్నాము అంటాం. తన ఔన్నత్యాన్ని చాటి చెప్పాడు అంటాం. అంటే తన యొక్క గొప్పతనాన్ని చాటి చెప్తున్నాము అని. ఔన్నత్యం అంటే అర్థం ఏంటి? గొప్పతనం అనేటువంటి అర్థాన్ని మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కథనం, కథనం అంటే యుద్ధం. చాలా చాలా ఇంపార్టెంట్. పర్యాయ పదాలు కూడా మీకు యూజ్ అయ్యేటువంటివి అనమాట ఇవి. కథనం అంటే యుద్ధం అని. నెక్స్ట్ కనుమరుగు, కనుమరుగైపోయాయి అంటాం. కనుమరుగైపోయాయి అంటే అర్థం ఏంటి? కంటికి కనిపించకుండా పోయాయి. అంటే కొన్ని వస్తువులు కానివ్వండి, కొన్ని నాణ్యాలు కానివ్వండి, ఆ కాలంలో ఉన్నటివి ఇప్పుడు లేవనుకోండి, కనుమరుగైపోయాయి అంటాం. అంటే అర్థం ఏంటి? కంటికి కనిపించకుండా పోవు అని. నెక్స్ట్ కన్నుల పండుగ అందరికీ తెలిసిందే. వావ్! ఆ జాతర కన్నుల పండుగగా జరుగుతుంది అంటే అర్థం ఏంటి? చూడడానికి ఆనందంగా ఉంది అని. నెక్స్ట్ కపటం, కపటం అంటే మోసం. కపటం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? కపటం లేని వ్యక్తి అంటాడు. కపటం లేని వ్యక్తి అంటే మోసం చేయలేనటువంటి వ్యక్తి అని. అంటే కపటం అంటే అర్థం ఏంటి ఇక్కడ? మోసం. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కపి, కపి అంటే అర్థం ఏంటి? కోతి. ఇందాక అశ్వము అని చెప్పాను. అశ్వముపై స్వారీ చేస్తున్నాను అంటాం. అశ్వము అంటే అర్థం ఏంటి? గుర్రము అని. కపి అంటే అర్థం ఏంటి? కోతి అని. నెక్స్ట్ కర్తవ్యం, నీ కర్తవ్యాన్ని తెలుసుకో అంటాం. కర్తవ్యం అంటే అర్థం ఏంటి? బాధ్యత. నెక్స్ట్ కవి పుంగవుడు, కవి పుంగవుడు అంటే శ్రేష్టమైన కవి, శ్రేష్టమైన కవి. నెక్స్ట్ కాంశము అందరికీ తెలిసిందే. కాంశ పథకము అంటాం కదా. కాంశము అంటే కంచు అని. నెక్స్ట్ కాలుడు, కాలుడు అంటే యముడు అని. నెక్స్ట్ కాడు అంటే శ్మశానం. చాలా చాలా ఇంపార్టెంట్. కాడు, కాడు ఓకేనా? కాడుకు తీసుకెళ్తున్నాం అంటాం. అంటే అర్థం ఏంటి? శ్మశానానికి తీసుకెళ్తున్నాము అని. ఓకేనా? కాడు అంటే అర్థం ఏంటి? శ్మశానం. చాలా చాలా ఇంపార్టెంట్. హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ కాలయముడు అంటే ప్రాణాలు తీసేవాడు. కాలయముడు అంటే యముడు అంటేనే మనకు తెలుసు కదా, యముడు వస్తున్నాడు అంటాం. అంటే ఇక్కడ కాలయముడు అంటే ప్రాణాలు తీసేవాడు అని. నెక్స్ట్ కావలి, కావలి అంటే రక్షణ. కావలి చాలా ఇంపార్టెంట్. కావలి పదానికి అర్థాన్ని గుర్తించండి. కావలి అంటే అర్థం ఏంటి? రక్షణ. నెక్స్ట్ కనియు, కినియు, కినియు అంటే కోపించు అని. కినియు అంటే కోపించు అని. కూడు, కూడు అంటే అన్నం అందరికీ తెలిసిందే. కూడు గుడ్డ చాలా ఇంపార్టెంట్ అంటాం. కూడు గుడ్డ, కూడు అంటే అర్థం ఏంటి? అన్నం అని. నెక్స్ట్ కూరిమి, కూరిమి అంటే స్నేహం. కూరిమి అంటే అర్థం ఏంటి ఇక్కడ? స్నేహం. నెక్స్ట్ కృతజ్ఞతలు, కృతజ్ఞతలు ఏదైనా మనకు హెల్ప్ చేశారనుకోండి, మనం కృతజ్ఞతలు తెలుపుతున్నాం అంటే ధన్యవాదాలు తెలుపుతాము. కృతజ్ఞతలు అంటేనే మనకు ధన్యవాదాలు. నెక్స్ట్ కేరింత, కేరింతలు వేస్తున్నాం అంటే ఇక్కడ స్కూల్ హాలిడేస్ ఇచ్చారనుకోండి, కేరింతలు వేస్తున్నాము అంటాం. ఓకేనా? స్కూల్స్ కానీ కాలేజెస్ అయిపోయినాయి లేదా ఎగ్జామ్స్ అయిపోయినాయి అనుకోండి, కేరింతలు వేస్తున్నాం అంటాం. కేరింత అంటే అర్థం ఏంటి? సంతోషంతో చేసేటువంటి ధ్వని అనమాట. మనం ఏమంటాము? కేరింత. నెక్స్ట్ కోటీరము చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట ఇది. కోటీరము అంటే అర్థం ఏంటి అంటే కిరీటం. హైలైట్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. కోటీరము అంటే అర్థం ఏంటి? కిరీటం. నెక్స్ట్ కోమలి, కోమలి అంటే అర్థం ఏంటి అంటే అందమైన స్త్రీ. అందమైన స్త్రీ, అందమైన స్త్రీ. నెక్స్ట్ కోలాహలం, కోలాహలం చాలా కోలాహలంగా ఉంది అంటాం. కోలాహలం అంటే అర్థం ఏంటి అంటే హడావిడి. తెలిసినటువంటివి బిట్ 2-3 సార్లు మీరు ప్రొనౌన్స్ చేస్తే, అర్థం చేసుకుంటూ చదివితే చాలా చాలా ఈజీ. కోలాహలం అంటే హడావిడి. కోటీరము అంటే కిరీటం. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ గండం, గండం గట్టెక్కింది అంటాం. అవునా? ఏదన్నా మనము ఆపదలో సడన్‌గా గండం గట్టెక్కిపోయింది అంటాం. అంటే అర్థం ఏంటి? ప్రమాదం నుంచి తప్పించుకున్నాము అని. గండం అంటే అర్థం ఏంటి? ప్రమాదం. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ గిరాకీ, గిరాకీ తగ్గింది అంటాం. అంటే బేరాలు లేవంటే గిరాకీ తగ్గింది అంటాం కదా. అంటే ఇక్కడ వెల ఎక్కువ, కొనుగోలుదారులకున్న ఆసక్తి. ఓకేనా? గిరాకీ పెరిగింది అంటాం కదా. చాలా గిరాకీతో ఉంది, చాలా గిరాకీ, గిరాకీ బాగుంది అంటాం. అంటే అర్థం ఏంటి? వెల ఎక్కువ, కొనుగోలుదారులకున్న ఆసక్తి, గిరాకీ బాగుంది అంటాం. సో గిరాకీ. నెక్స్ట్ ఘట్టం అంటే అర్థం ఏంటి? సందర్భం, తీరు. నెక్స్ట్ చారెడు, చారెడు, చారెడు చాలు అంటాం. అంటే కొద్దిగా చెయ్యి వంచినప్పుడు ఏర్పడే పరిమాణం, ఒక చేతిలో పట్టినన్ని అని. చారెడు బియ్యం చాలు అంటాం. చారెడు అంటే అర్థం ఏంటి? చారెడు బియ్యం మనం యూజ్ చేస్తూ ఉంటాం. చారెడు అంటే అర్థం ఏంటి? ఒక చేతిలో పట్టినన్ని. అంటే ఎన్నైతే చేతిలో పడతాయో వాటిని మనం ఏమంటాము? చారెడు అంటాం. నెక్స్ట్ చిక్కం,
చిక్కం అంటే తీగలతో అల్లి పశువుల మూతికి తగిలించేటువంటి బుట్ట. ఒకసారి మన పల్లెటూరులో కానీ ఎద్దులు కాడికెళ్తున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఎద్దు ముఖం దగ్గర ఒక చిక్కం ఉంటది. అంటే అర్థం ఏంటి అక్కడ? ఆహ్, తీగలతో అల్లినటువంటి పశువుల మూతికి తగిలించేటువంటి ఒక బుట్టనే మనం ఏమంటాము అంటే చిక్కం అంటాం. నెక్స్ట్ చిరస్మరణీయుడు అంటే నిత్యము స్మరింపదగిన వాడు. స్మరింపజేసుకోవడం అంటే తెలుసు కదా! గుర్తు చేసుకోవడం. అంటే చిరస్మరణీయుడు అంటే మహానుభావుడు. చిరస్మరణీయుడు అంటే మనం ఎప్పుడూ నిత్యము స్మరించదగిన వాడినే మనము చిరస్మరణీయుడు అంటాం. నెక్స్ట్ చేజారిపోవు అంటే దొరికినట్టే దొరుకుతుంది. బట్ మనకు దొరకదనుకోండి. దాన్ని మనం ఏమంటాము అంటే చేజారిపోయింది అంటాం. అంటే దొరకకుండా పోవు. చేజారిపోయింది అంటాం. అంటే చేయి జారిపోయింది అని. అంటే దొరకకుండా పోయింది. నెక్స్ట్ చేటు అంటే అర్థం ఏంటి? అందరికీ తెలిసిందే. ఓకేనా? చేటు అంటే కీడు, అనర్థం అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చనమాట. నెక్స్ట్ జాగృతి అంటే మేలుకొలుపు. జాడ అంటే తెలుసు కదా! తన జాడ ఏంటి అంటాం. జాడ అంటే అర్థం ఏంటి అంటే ఆనవాలు. జాడేమైనా దొరికిందా అంటాం. ఆనవాలు అంటే జాడేమన్నా తెలిసిందా అంటాం. అంటే అర్థం ఏంటి? తన గురించి ఏమైనా ఆనవాలు తెలిసాయా అని. జాడ అంటే అర్థం ఏంటి? ఆనవాలు. జీవనశైలి తన యొక్క జీవనశైలి ఏ విధంగా ఉంది అంటే జీవించే విధానము, బతికే పద్ధతిని మనం ఏమంటాము అంటే జీవనశైలి అంటాం. నెక్స్ట్ దెండము చాలా చాలా ఇంపార్టెంట్. దెందెము అంటే అర్థం ఏంటి అంటే హృదయము. ఓకేనా? హృదయము చాలా చాలా ఇంపార్టెంట్. పర్యాయ పదాల్లో కూడా మీరు హైలైట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్ అనమాట. దెందెము అంటే అర్థం ఏంటి? హృదయము. నెక్స్ట్ తనయ అంటే కూతురు. ఇందాక మీకు చెప్పాను. ఇందాక కూడా మీకు భార్య అంటే, స్త్రీ అంటే వాటి యొక్క మీనింగ్స్ కూడా చెప్పాను. తనయ అంటే ఇక్కడ ఏంటి? కూతురు అని. నెక్స్ట్ తనరు అంటే ప్రకాశించు అని. తనరు అంటే ప్రకాశించు అని. తనూభవుడు అంటే పుత్రుడు, కుమారుడు. హైలైట్ చేసుకోవాలి. తనూభవుడు అంటే అర్థం ఏంటి? కుమారుడు. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ అండి తర్కించు అంటే అర్థం ఏంటి అంటే చర్చించు. తర్కించు అంటే అర్థం ఏంటి? చర్చించు. నెక్స్ట్ తరుణము. ఆ తరుణంలో అంటాం. అంటే తగిన సమయము. ఓకే? తగిన సమయము. తరుణము అంటే అర్థం ఏంటి? తగిన సమయము అని. నెక్స్ట్ తలపోయు అంటే ఆలోచించు అని. నెక్స్ట్ తహతహలాడు తెలిసే ఆరాటపడ్డం తహతహలాడుతున్నవే ఎప్పుడెప్పుడా అని. అంటే ఎప్పుడెప్పుడు చూడాలని తహతహలాడుతున్నావు అంటాం కదా! అంటే తహతహలాడు అంటే అర్థం ఏంటి అంటే తహతహలాడు అంటే ఆరాటపడము అనేటువంటి అర్థాన్ని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ తిలలు అంటే అర్థం ఏంటి? నువ్వులు. నెక్స్ట్ తీవ్రత అంటే ఎక్కువ, ఆధిక్యము అందరికీ తెలిసిందే. ఎండలు చాలా తీవ్రతగా ఉన్నాయి అంటాం. అంటే ఎక్కువగా ఉన్నాయని. నెక్స్ట్ తుల్యం అంటే సమానం. మనము తుల్యం త్రాసు, మనం ఏదో తక్కెడ తుల్యం అంటే సమానంగా చూస్తున్నాము అంటాం కదా! తుల్యం అంటే అర్థం ఏంటి? సమానము అని. నెక్స్ట్ తెంపు అంటే సాహసం. తెంపు చేసావు అంటాం. అంటే అర్థం ఏంటి? సాహసం చేశాము అని. అంటే తెంపు అంటే అర్థం ఏంటి? సాహసం. చాలా చాలా ఇంపార్టెంట్. హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ తేట తెల్లం చేయు అంటే స్పష్టంగా వివరించడం అనమాట. తేట తెల్లం చేయు అంటే అర్థం ఏంటి? స్పష్టంగా వివరించు. నెక్స్ట్ దత్త అంటే అర్థం ఏంటి అంటే ఇవ్వబడిన. దత్తత ఇస్తున్నాము అంటాం. దత్తత తీసుకున్నాడు అంటాం కదా! అంటే దత్తత ఇస్తున్నాం లేదా దత్తత తీసుకున్నాం అంటాం. అంటే అర్థం ఏంటి ఇక్కడ? ఇవ్వబడిన అనేటువంటి అర్థాన్ని చెప్పుకుంటాము. నెక్స్ట్ ధనుజులు చాలా ఇంపార్టెంట్. ధనుజులు అంటే అర్థం ఏంటి? రాక్షసులు. చాలా చాలా ఇంపార్టెంట్. హైలైట్ చేసుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ మీనింగ్‌గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పత్రదళం అంటాం కదా! దళం అంటే అర్థం ఏంటి ఇక్కడ? ఆకు. దళం అంటే అర్థం ఏంటి? ఆకు. నెక్స్ట్ దానా అంటే పశువులకు పెట్టేటువంటి ఆహారము. దానా అందరికీ తెలిసిందే. ఓకేనా? దానేసామా అంటాం. పశువులకు వేసేటువంటి ఆహారమే మనం ఏమంటాము? దానా అంటాం. నెక్స్ట్ దాశరథి అంటే శ్రీరాముడు. అందరికీ తెలిసిందే. నెక్స్ట్ ద్వీపము అంటే ఏనుగు. ద్వీపం. కపి అంటే కోతి అని చెప్పాను. అశ్వము అంటే గుర్రము అని చెప్పాను. ద్వీపము అంటే అర్థం ఏంటి? ఏనుగు. చాలా చాలా హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ దీర్ఘం ఉందనుకోండి. ద్వీపము అంటే 4 వైపులా నీటితో చుట్టబడినటువంటి భూమినే మనం ఏమంటాము అంటే ద్వీపము అంటాం. రెండింటికి కంపారిజన్ చూడండి. ద్వీపము అంటేనేమో ఏనుగు, ద్వీపము అంటేనేమో 4 వైపులా నీటితో చుట్టబడినటువంటి భూమి. ద్వీపం మన సోషల్‌లో చదివింటాం ద్వీపము అని. నెక్స్ట్ దుర్గతి అంటే చెడ్డ స్థితి. ఏంటి నీకు ఆ దుర్గతి పట్టింది ఏంటి అంటాం. దుర్గతి అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ దుర్గతి అంటే చెడ్డ స్థితి అని. నెక్స్ట్ దుర్భరం అంటే భరింపలేనిది.
భరింపలేనిది. నెక్స్ట్ అర్థాన్ని బేస్ చేసుకొని అబ్జర్వ్ చేస్తే దుర్భరం అంటే భరింపలేనిది అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దేదీప్యమానం అంటే ప్రకాశవంతం. నెక్స్ట్ దొరతనం అందరికీ తెలిసిందే. దొరతనం అంటే అర్థం ఏంటి ఇక్కడ? పాలన, అధికారం అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దోచేస్తున్నాము అంటాం కదా, అపహరించడము అని, అంటే దొంగతనం చేస్తున్నాము, దోచేస్తున్నారు అంటాం. అంటే దోచు అంటే అర్థం ఏంటి? అపహరించు అని. నెక్స్ట్ ధరణి, చాలా ఇంపార్టెంట్ బిట్. ధరణి పదానికి అర్థాన్ని గుర్తించండి అంటాడు. మరి ధరణి అంటే అర్థం ఏంటి? భూమి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ధాటి అంటే అర్థం ఏంటి అంటే దాడి అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నారి చాలా ఇంపార్టెంట్. పర్యాయ పదాల పరంగా చెప్పొచ్చు. ఇందాక కూడా మీకు స్త్రీకి సంబంధించినటువంటి ఒక అర్థాన్ని చెప్పాను, అందుకే చాలా స్పష్టంగా క్లియర్గా ఉండాలి అని చెప్పాను. నెక్స్ట్ నారి అంటే అర్థం ఏంటి? స్త్రీ అని. నెక్స్ట్ నిక్కం అంటే నిక్కబొడుచుకున్నాం అంటే నిజం. నిక్కం అంటే అర్థం ఏంటి? నిజం అని. నెక్స్ట్ నిరాడంబరం అంటే ఆడంబరం లేకుండా, అంటే నిరాడంబరం లేకుండా చేస్తున్నారు అంటారు. అంటే ఏదైనా ఒక ఫంక్షన్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, నిరాడంబరం లేకుండా చేస్తున్నాము అంటే అర్థం ఏంటి ఇక్కడ? ఆడంబరం లేని విధంగా అనేటువంటి అర్థాన్ని చెప్పుకోవచ్చు. నిర్దేశం అంటే అర్థం ఏంటి? ఆజ్ఞ. నెక్స్ట్ నిశ్చితాభిప్రాయం అంటే దృఢమైన అభిప్రాయము, అంటే గట్టి నిర్ణయాన్ని మనం ఇక్కడ గట్టి నిర్ణయం తీసుకుంటాము. అంటే ఏదైనా ఒక దానిపైన గట్టి నిర్ణయం తీసుకున్నాం అనుకోండి, ఒక దృఢమైన అభిప్రాయానికి వచ్చామనుకోండి, నిశ్చితాభిప్రాయం అంటాం. నెక్స్ట్ నిష్ఫలం అంటే ప్రయోజనం లేనిది. ఫలం అంటే ఫలించడము అంటే ప్రయోజనం కలది అని. నెక్స్ట్ నిష్ఫలం అంటే అర్థం ఏంటి? ప్రయోజనం లేనిదని. నెక్స్ట్ నెమ్మి అంటే అర్థం ఏంటి? ప్రేమ, క్షేమం. నెక్స్ట్ నెరిగురి, సరి అయిన లక్ష్యం. నేరము అంటే తప్పు, నేరం చేస్తాము, జైలుకి వెళ్ళామంటాం కదా, నేరము అంటే అర్థం ఏంటి? తప్పు అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ తటాపంతలు అంటే పూర్తిగా తొలగిపోవు అనేటువంటి అర్థాన్ని చెప్పుకుంటాం. నెక్స్ట్ పథకం అంటే ఒక ప్రణాళిక, ఒక పథకంతో చదవాలి, ఒక పథకం వేసుకోవాలి అంటే ఒక ప్రణాళిక, ఒక ఆలోచన ఉండాలి అంటాం. పథకం అంటే ఆలోచన, ప్రణాళిక అనేటువంటి అర్థాన్ని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పరస్పరం అంటే ఒకరికొకరు పరస్పరంగా ఉండాలంటే ఒకరికొకరు పరస్పరము అంటేనే మనకు వారి ఆలోచనలు ఒకరికొకరు తోడుగా ఉండాలి అంటాం. అంటే పరస్పరం అంటే అర్థం ఏంటి? ఒకరికొకరు అని. నెక్స్ట్ పరవ అంటే ప్రవాహం. నెక్స్ట్ పస్తులున్నాము అంటాం. అంటే ఏదైనా ఫెస్టివల్కి పస్తులున్నాము అంటాం, లేదా తిండి లేక పస్తులున్నాము అంటాం. అంటే అర్థం ఏంటి? ఉపవాసం. నెక్స్ట్ పాటు అంటే అర్థం ఏంటి? ఆపద. నెక్స్ట్ పాతకం అంటే పాపం. నెక్స్ట్ పామరుడు అంటే మనకు తెలివి లేనివాడు. ఆపోజిట్లో పామరుడు అంటే పండితుడు అంటాం కదా, పండితుడు అంటే తెలివైనవాడు అని. పామరుడు అంటే తెలివి లేనివాడు. నెక్స్ట్ పారదని అంటే జరగదని అనే అర్థాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. పారదని అంటే జరగదని. నెక్స్ట్ పీడ అంటే బాధ అని. పీడకలు వచ్చిందంటాం, అంటే బాధాకరమైనటువంటి ఒక కళ వచ్చింది అంటాం. పీడ అంటే అర్థం ఏంటి? బాధ. నెక్స్ట్ పుంగవం అంటే అర్థం ఏంటి? ఎద్దు. చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. పుంగవం పదానికి అర్థాన్ని గుర్తించండి. పుంగవం అంటే అర్థం ఏంటి? ఎద్దు. నెక్స్ట్ పుడుక అంటే పుల్ల అనేటువంటి అర్థాన్ని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పుష్కలం, నీళ్లు చాలా పుష్కలంగా పారుతున్నాయి అంటాం. సరస్సులో, నదిలో నీళ్లు చాలా పుష్కలంగా పారుతున్నాయి అంట. పుష్కలం అంటే అధికం, సమృద్ధిగా అనేటువంటి అర్థాన్ని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పుస్తే అంటే తాలిబొట్టు. చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. పుస్తే పదానికి అర్థం ఏంటి అంటే తాలిబొట్టు. నెక్స్ట్ పొంచి అంటే చాటున దాగి ఉండి అని. నెక్స్ట్ పొలతి, స్త్రీ పదానికి చాలా చాలా చెప్పాను చూడండి. పర్యాయ పదాల్లో కూడా చాలా ఇంపార్టెంట్. పొలతి అంటే అర్థం ఏంటి? స్త్రీ అని. నెక్స్ట్ పోరాటం అర్థం ఏంటి? యుద్ధం, సమరం. ఓకేనా? పోరాటం అంటే అర్థం ఏంటి? యుద్ధం అనేటువంటి అర్థాన్ని చెప్పుకోవచ్చు అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పోరు అనేటువంటి పదానికి కూడా యుద్ధం. నెక్స్ట్ ప్రజ్ఞాశాలి అంటే మంచి తెలివి కలవాడు అని. అంటే ప్రతిభ గలవాడిని మనం ఏమంటాము అంటే ప్రజ్ఞాశాలి అంటాం, ప్రతిభ గలవాడు అని. నెక్స్ట్ ప్రతీక అంటే తన ప్రతీకగా అంటాం కదా, ప్రతీక అంటే గుర్తుగా అని. ప్రతీక అంటే గుర్తు అని. నెక్స్ట్ ప్రతితం అంటే చాలా ఇంపార్టెంట్, అంటే ప్రఖ్యాతి నొందినది అని. నెక్స్ట్ ప్రభువు అంటే అందరికి తెలిసిందే, రాజు అని. నెక్స్ట్ ప్రస్తుతం అంటే ఇప్పుడు అందరికి తెలిసిందే. నెక్స్ట్ ప్రాచీనం అంటే తెలుసు, పూర్వకాలము అని.
నెక్స్ట్ ప్రాణం అంటే తెలిసిందే జీవము. అందరూ జీవరాశులు అంటాం కదా! జీవం అంటే ప్రాణం ఉన్నది అని. నెక్స్ట్ ప్రారంభం. ప్రారంభం అంటే అందరికి తెలిసిందే మొదలు అని. ఇవన్నీ తెలిసిన పదాలే. నెక్స్ట్ బుధుడు చాలా చాలా ఇంపార్టెంట్. బుధుడు అంటే పండితుడు అని. ఇందాక పామరుడు అంటే పండితుడు అని చెప్పాను. అంటే పామరుడు అంటే తెలివి లేనివాడు. పండితుడు అంటే తెలివైనవాడు. పండితుడిని మనము బుధుడు అనేటువంటి అర్థాన్ని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే బుధుడు అంటే పండితుడు, తెలివైనవాడు అంటాం కదా! అలా. నెక్స్ట్ బుడతడు. బుడతడు అబ్బా! ఆ బుడతోడు చాలా గట్టిగా బాగా యాక్టివ్‌గా ఉంటాడు అంటాం. బుడతడు అంటే బాలుడు. బుడతడు అంటే బాలుడు. నెక్స్ట్ భద్రం. భద్రం అంటే శుభకరం, శ్రేష్టం. నెక్స్ట్ భావన అంటే ఆలోచన. తన యొక్క భావనలు చాలా వేరుగా ఉంటాయంటాం. భావన అంటే ఆలోచన అని. నెక్స్ట్ భావి. భావి తరాలకి అంటాం. భావి తరాలకి అంటే భావి అంటే భవిష్యత్తు తరాలకి. అంటే భవిష్యత్తు అంటే భవిష్యత్తు అంటే అర్థం ఏంటంటే జరగబోయేదనమాట. అంటే ఇక్కడ మనకు భావి తరాలకి ఏం చెప్తున్నామంటే భవిష్యత్తుగా వచ్చే వాళ్ళకి ఏం చెప్తున్నాము? భావి అంటే భవిష్యత్తు అని. నెక్స్ట్ భాస్కరుడు చాలా ఇంపార్టెంట్. భాస్కరుడు అంటేనే సూర్యుడు. నెక్స్ట్ భీతి. భీతి అంటే భయం. ఓకేనా? భీతి అంటే భయం తెలిసిందే. నెక్స్ట్ భూషణములు అంటే అలంకారాలు. చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. భూషణములు అంటే అలంకారాలు. నెక్స్ట్ భేదం అందరికీ తెలిసిందే, తేడా అని. నెక్స్ట్ భ్రాతృధనం. భ్రాతృధనం అంటే అన్నదమ్ములు. హైలైట్ చేసుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ బిట్‌గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. భ్రాతృజనం అంటే అర్థం ఏంటి? భ్రాతృజనం హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. భ్రాతృజనం అంటే అన్నదమ్ములు అని. నెక్స్ట్ మకాం. మకాం వేసాము అంటాం. అంటే నివాసము. మకాం అంటే నివాసము. నెక్స్ట్ మదం. మదంతో ఉన్నాము అంటాం. అంటే గర్వంతో ఉన్నారు. మదం అంటే గర్వం అని. నెక్స్ట్ మదత్రయం. మదత్రయం అంటే విద్యాగర్వం. త్రయం అంటే 3. మదం అంటే గర్వం. అంటే మదత్రయం అంటే 3 గర్వాలను బేస్ చేసుకొని విద్యాగర్వం, ధనగర్వం, కులగర్వం. ఈ మూడింటిని మనం ఏమంటాము? మదత్రయం. ఈ క్రింది వానిలో మదత్రయంలో లేనిది ఏంటి అంటాం. మదత్రయం అంటేనే మద అంటే తెలిసిందే గర్వము అని. త్రయం అంటే 3. ఆ 3 గర్వాలు ఏంటి? విద్యాగర్వము, ధనగర్వము, కులగర్వం. ఈ 3 ఉండకూడదు అంటాం. నెక్స్ట్ మనువు. మనువు అంటే రక్షణ. హైలైట్ చేసుకోండి. మనువు అంటే రక్షణ. నెక్స్ట్ మనువు అంటే జీవించుట అనేటువంటి అర్థాన్ని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మట్టగుడిసె అంటే ఒక రకమైనటువంటి చేప. మమకారం. చాలా మమకారం అంటాం. మమకారం అంటే ప్రేమ అని. నెక్స్ట్ మహనీయులు. మహనీయులు అంటే మహనీయుల గురించి తెలుసుకోవాలి. మహనీయుల చరిత్ర తెలుసుకోవాలంటే అంటే గొప్పవారి గురించి అని. మహనీయులు అంటే గొప్పవారు అని. నెక్స్ట్ మిన్నక అంటే అప్రయత్నం. అంటే ఊరుకునడం. అంటే ఏమీ ప్రయత్నించకుండా ఊరికే ఖాళీగా కూర్చున్నాం అంటాం చూడండి. ఊరికే ఖాళీగా కూర్చున్నాం అంటాం. అంటే మిన్నక అంటాం. మిన్నక అంటే అర్థం ఏంటి అంటే ఎటువంటి ప్రయత్నం చేయకుండా అని. అంటే ఊరక ఉండడము అని. నెక్స్ట్ ముట్టుకోవడం. ముట్టుకోవడం అంటే అందరికీ తెలిసిందే, తాకడము. నెక్స్ట్ మున్నీరు. మున్నీరు అంటే సముద్రము. ఇందాక కూడా మీకు చెప్పాను, సముద్రం బేస్ చేసుకొని చాలా వరకు పర్యాయ పదాలు బిట్ కూడా అడగడానికి ఛాన్స్ అయితే ఉంది. మున్నీరు అంటే సముద్రం. నెక్స్ట్ ముల్లే అంటే మూట. ముల్లు తరుదుకొని పోతున్నాము అంటాం. ముల్లే అంటే అర్థం ఏంటి అంటే ధనం, మూట. నెక్స్ట్ మెలకువ వచ్చింది అంటాం. అంటే అర్థం ఏంటి? మేలుకొనుట అని. మేలుకొనుట, జాగృతి. నెక్స్ట్ మేటి అంటే శ్రేష్టం. మేను అంటే శరీరం. మేను అంటే చాలా ఇంపార్టెంట్. ఓకేనా? మేను అనేటువంటి పదానికి అర్థం ఏంటి? శరీరం. నెక్స్ట్ మైత్రి అంటే స్నేహం. నెక్స్ట్ మొరాయించు అంటే ఎదిరించే. మొరాయిస్తున్నాయి అంటాం. అంటే మొండిబడడం అనమాట. ఏదైనా మొరాయిస్తున్నాయి అంటాం చూడండి. మొరాయించు అంటే మొండిబడు, ఎదిరించే అని. ఈవీఎంలు మొరాయిస్తున్నాయి అంటాం. అంటే పని చేయకపోవడం, అంటే ఎదిరించడం అని. నెక్స్ట్ మొహమాటం. మొహమాటం అంటే తెలుసు కదా, జంకుపడ్డం. మొహమాటంతో తీసుకోపోవడం కానీ మొహమాట పడుతున్నాము అంటాం. అంటే అర్థం ఏంటి? జంకు పడుతున్నాం, సంకోచిస్తున్నాము అని. నెక్స్ట్ మూలి అంటే రీతి, తరగతి. నెక్స్ట్ మౌనం అంటే మాట్లాడకుండా ఉండడం. అందరికీ తెలిసిందే. మౌనంగా ఉన్నాడు అంటే అర్థం ఏంటి? మాట్లాడకుండా ఉన్నాడు అని. నెక్స్ట్ యాచకులు అంటే ఎవరు? భిక్షకులు అని. చాలా ఇంపార్టెంట్. యాచిస్తున్నారు అంటే అర్థం ఏంటి? భిక్షం అడుక్కుంటున్నారు అని. యాచకులు అంటేనే భిక్షకులు అని. నెక్స్ట్ రణము, యుద్ధము. చాలా ఇంపార్టెంట్. ఇందాక పోరాటము అని కూడా చెప్పాను. పోరాటం అన్న యుద్ధమే, రణము అన్న యుద్ధమే. నెక్స్ట్ రమ్యము అంటే అందమైన. ఓకేనా? రమ్యంగా ఉన్నారు అంటే అందమైన. నెక్స్ట్ రాజద్రోహం, రాజాపరాధం. అందరికి తెలిసిందే. రాట్నం అంటే నూలు వలికే ఒక యంత్రం అన్నమాట అది. నెక్స్ట్ రాశి అంటే పోగు. నెక్స్ట్ రూకలు. హైలైట్ చేసుకోండి. రూకలు అంటే ధనం. రూకలు అంటే అర్థం ఏంటి? ధనం. నెక్స్ట్ రూపుమాయు అంటే రూపుమాయిపోయినాయి అంటే అర్థం ఏంటి? అంతరించిపోయినాయని. అంటే రూపు అంటే రూపు అంటే దానికి సంబంధించింది. మాయు అంటే మాయమైపోయినాయి అంటే అర్థం ఏంటి? అంతరించిపోయినాయి, నశించినాయి అంటే కనిపించకుండా నశించిపోయినాయి, అంటే అంతరించిపోయినాయి అనే దాన్ని మనము రూపుమాయు అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట.
నెక్స్ట్ లేసు, లేసు అంటే సులభం. నెక్స్ట్ వదనం, వదనం అంటే ముఖం, చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. వదనం అంటే అర్థం ఏంటి? ముఖం అని. నెక్స్ట్ వర్ధనం, వర్ధనం అంటే వృద్ధి. నెక్స్ట్ వలయాకారం అంటే గుండ్రంగా, అందరికీ తెలిసిందే. వాత్సల్యం, వాత్సల్యం ప్రేమ, హైలైట్ చేసుకోవాలి. వాత్సల్యం అంటే అర్థం ఏంటి? ప్రేమ. నెక్స్ట్ వ్రాత, వ్రాత అంటే సమూహం. నెక్స్ట్ విక్రయించు అంటే అమ్ము, అందరికీ తెలిసిందే, విక్రయిస్తున్నాము అంటాం కదా వస్తువులను, అమ్ము అని. విచ్ఛిన్నం, విచ్ఛిన్నం అంటే తునాతునకలై, విచ్ఛిన్నం అయిపోయింది ఆ కుటుంబం, ఆ కుటుంబాలన్నీ కనిపించకుండా అంటే తునాతునకలైపోయినాయి, విచ్ఛిన్నమైపోయినాయి అంటాం కదా. నెక్స్ట్ విధూతము, కనిపించబడినది. చూడండి ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. విధూతము అంటే, విధూతము అంటే కంపించబడినది అంటాం. కంపిస్తున్నాయి అంటే కదా, భూమి కంపిస్తున్నా అంటే ఇక్కడ కంపించబడిన దాన్ని మనము విధూతము అంటాం. నెక్స్ట్ విరసం అంటే రసం లేనిది, విరసం అంటే రసం లేనిది అని. నెక్స్ట్ వివేకి, చూడండి ఇక్కడ వివేకి అంటే తెలివైన వాడు, అవివేకి అంటే తెలివి లేనివాడు అంటాం కదా, వివేకి అంటే తెలివైన వాడు. నెక్స్ట్ విహరిస్తున్నా అంటే తిరుగుతున్నా, విహరిస్తున్నాము అంటాం, ఆకాశంలో విహరిస్తున్నాము అంటాం అంటే తిరుగుతున్నా అని. నెక్స్ట్ వీడ్కోలు అంటే వెళ్ళడానికి ఇచ్చేటువంటి అనుమతి, అందరికీ తెలిసిందే, ఏకంగా జర్నీకి వెళ్తున్నప్పుడు వీడ్కోలు చెప్తాం కదా, వీడ్కోలు బాయ్ బాయ్ అంటే వెళ్ళడానికి ఇచ్చేటువంటి అనుమతి. నెక్స్ట్ వెరచు అంటే భయపడు అని. నెక్స్ట్ వైరం అంటే శత్రుత్వం, వైరం పెంచుకోవద్దు అంటాం. సో వైరం అంటే అర్థం ఏంటి? శత్రుత్వం అని. నెక్స్ట్ శింషుపా వృక్షం అంటే ఇరుగుడు చెట్టు అని. శిశుంపా వృక్షం అంటే ఇరుగుడు చెట్టు అని. నెక్స్ట్ శుంభత్ ప్రకాశించే, శుద్ధము అంటే పవిత్రం. శూరులు శౌర్యం కలవారు, శూరులు అంటే అర్థం ఏంటి? శౌర్యం కలవాడు. నెక్స్ట్ శ్రేయస్సు అంటే శుభం, అందరికీ తెలిసినటువంటివే. నెక్స్ట్ సంక్రమణ వ్యాధులు అంటే ఇక్కడ సంక్రమించేటువంటి వ్యాధులు, సంక్రామిక వ్యాధులు అంటే సంక్రమించేటువంటి అర్థం ఏంటి? అంటు వ్యాధులు అని. నెక్స్ట్ సంఘాతం, సంఘాతం అంటే సమూహం, గట్టి దెబ్బ అని. నెక్స్ట్ సంచితం, సంచితం అంటే కూడబెట్టినది, ఓకేనా, సంచితం అంటే కూడబెట్టినది. నెక్స్ట్ సాంప్రదాయం, అందరికీ తెలిసిందే, ఓకేనా, గతం నుంచి పాటిస్తూ వచ్చే వాటిని మనము సాంప్రదాయాలు అంటాం. నెక్స్ట్ సంబరం, సంబరపడిపోతున్నాము అంటాం కదా, సంబరం అంటే సంతోషం. నెక్స్ట్ సంస్కృతి అంటే అనాగరికత. నెక్స్ట్ సఖ్యంగా అంటే స్నేహంగా. సత్కవి అంటే సత్కవి, సత్ అంటే మంచి అని, కవి అంటే తెలిసిన వారు, ఓకేనా, సత్కవి అంటే మంచి కవి. నెక్స్ట్ సత్యమైనది అంటే నిజమైనది, అందరికీ తెలిసిందే. నెక్స్ట్ సన్నుతి అంటే పొగడ్త, సన్నుతి అంటే పొగడ్త. సాక్షాత్కరించు అంటే ఎదుటకు వచ్చు అని. సాధిక సారథ్యం. సిరి సంపద, సిరి అంటే మనకు తెలిసిందే కదా, సంపద, సిరి సంపదలు, ఓకేనా, సిరి సంపద. సుంత అంటే కొంచెం అని, హైలైట్ చేసుకోండి, సుంత అంటే కొంచెం అని. నెక్స్ట్ సునాయాసంగా, సునాయాసంగా చేస్తున్నాము అంటాం, సునాయాసంగా అంటే అర్థం ఏంటి? తేలికగా అని. నెక్స్ట్ సువర్ణము, అందరికీ తెలిసిందే, సువర్ణము అంటే బంగారము, దానికి ప్రకృతి వికృతులు కూడా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. సువర్ణము అంటే బంగారం. నెక్స్ట్ సొంపు అంటే అందం, సొంపు అంటే అందం. స్ఫూర్తి అంటే ప్రకాశం. నెక్స్ట్ స్మరించుకోవడము, స్మరించుకుంటున్నాము అంటే అర్థం ఏంటి? తలుచుకోవడము అంటే పూర్వీకులను స్మరించుకుంటున్నాము అంటాం, లేదా పూర్వీకులు అంటే పాత వాళ్ళని స్మరించుకుంటున్నాము అంటాం, అంటే అర్థం ఏంటి? తలుచుకోనడము. నెక్స్ట్ స్వాంతం హృదయం. స్మారక చిహ్నము అంటే స్పృహ, స్మారకం అంటే స్పృహ, హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ హరించు అంటే చంపు. హితము అంటే మేలు, హితం చేస్తున్నాము, పరులకు ఎప్పటికీ మనం హితమే కోరుక అంటే అర్థం ఏంటి? మేలు చేయాలి అని. హితము అంటే మేలు, చాలా చాలా ఇంపార్టెంట్. హితుడు అంటే మేలు కోరేవాడు అనమాట. హెచ్చు అంటే ఎక్కువ, చాలా హెచ్చులో ఉన్నాము అంటాం కదా, ఎక్కువ అనేటువంటి అర్థాన్ని మనం అక్కడ చెప్పుకోవచ్చు అనమాట. ఇవి మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి అర్థాలు. నెక్స్ట్ పర్యాయ పదాలను బేస్ చేసుకొని చెప్పామనుకోండి, సో చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోవాలి. అఖము అంటే పాపము, దురితము, హైలైట్ చేసుకోవాలి. అధికము అంటే తెలుసు కదా, ఎక్కువ, మెండు. నెక్స్ట్ అనలం, అనలం అంటే పర్యాయ పదాలు అంటే సమాన అర్థాన్ని ఇచ్చేటివి అనమాట, సమాన అర్థాన్ని ఇచ్చేటివి. అనలం అంటే అగ్ని, వహ్నిం. నెక్స్ట్ అబ్ది, ఇందాకనే చెప్పాను, సముద్రం, జలది. అశ్వం, ఇందాకనే చెప్పాము, గుర్రం, తురగం, హైలైట్ చేసుకోవాలి. ఇంతి, ఇందాక చెప్పాము ఆల్రెడీ, స్త్రీ, వనిత. నెక్స్ట్ ఉదకము, ఆల్రెడీ చెప్పినటువంటి అర్థాల్లోనే ఉన్నాయి ఇవన్నీ. ఉదకము నీరు, జలం. ఉర్వి భూమి, వసుధ. కన్ను అంటే నేత్రాలయము, నేత్రాలయంకి ఎందుకు వెళ్తాం? కన్ను చూపించుకోవడానికి, అంటే కన్ను అంటే నేత్రం, నయనం. నెక్స్ట్ కపి అంటే ఇందాక చెప్పాను ఆల్రెడీ, కోతి, మర్కటం అని కూడా అంటాం. కుమారుడు అంటే తనయుడు, పుత్రుడు, మీకు అర్థాలు వచ్చినాయి ఇవన్నీ. కూరిమి అంటే స్నేహం, చెలిమి. కాశీ, వారణాసి, అవిముక్తం. దెందము, ఇందాక చెప్పాను ఆల్రెడీ, హృదయము అని, యథ. తండ్రి, జనకుడు, పిత. తరుణము, సమయం, కాలం. ధనుజులు, అసురులు, రాక్షసులు అని చెప్పాను ఇందాక, అసురులు, రాక్షసులు అని, ధనుజులు అని కూడా అంటాం. నెక్స్ట్ దుఃఖము అంటే భేదము, ఖేదం. నంది, వృషభం, ఎద్దు.
నారి స్త్రీ పొలతి. పరులు అంటే ఇతరులు అని, ఓరులు అని కూడా చెప్తాం. పామరులు అంటే నీచులు, అంటే పామరులు అంటే తెలివి లేని వాళ్ళు, నీచులు, అగ్నులు అంటాం. ఓకేనా. నెక్స్ట్ ప్రతీక అంటే ఇప్పుడే చెప్పాను, గుర్తు, చిహ్నము. ప్రారంభం అంటే ఆల్రెడీ చెప్పాను, మొదలు, అంకురార్పణ. నెక్స్ట్ ప్రాచీనము అంటే సనాతనం, ప్రాక్తనం. భాస్కరుడు అంటే ఇందాక చెప్పాము, సూర్యుడు, భానుడు. ప్రాణం జీవం, ఇందాక అర్థంలో చెప్పాను, జీవం అంటే ప్రాణం అని, ఉసురు. నెక్స్ట్ మకాం, మకాం అంటే ఇందాక చెప్పాను, మీకు అర్థం చెప్పాను, నివాసం అని చెప్పాను, బస. నెక్స్ట్ మదం అంటే గర్వంతో ఉన్నామని చెప్తాం, గర్వము, పొగరు. మాత తల్లి, జనని. మేను ఇందాక చెప్పాను, శరీరము అని, దేహము. మైత్రి స్నేహము, నెయ్యం. రణం ఆల్రెడీ చెప్పినవే, యుద్ధం, పోరు. రథము తేరు, స్యందనం. రాజు అంటే ప్రభువు, భూపతి. వృక్షం చెట్టు, తరువు. సకలం, సకలం, సకలం అంటే అన్నీ తెలిసినట్టు, నాకు సకలం తెలుసు అంటే కదా, సర్వం, సమస్తం. స్వర్గం అంటే దివి, నాకం. ఇవి మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి పర్యాయ పదాలు. నెక్స్ట్ ప్రకృతి వికృతుల పరంగా చాలా చాలా ఇంపార్టెంట్, 20 ఇచ్చాడు, ఒకసారి చూద్దాం. అంబా, అమ్మ. మీరు ప్రొనౌన్సియేషన్లోనే 2-3 సార్లు ప్రొనౌన్స్ చేస్తే మీరు ఈజీగా చెప్పేయచ్చు, అంబా, అమ్మ. ఆకాశం, 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 ఆకాశం. ఆశ్చర్యం, అచ్చెరువు. 2-3 సార్లు ప్రొనౌన్స్ చేస్తే ఎలిమినేటింగ్ ప్రాసెస్ ద్వారా కూడా మీరు ఈజీగా ఆన్సర్ చెప్పేయచ్చు, ఆశ్చర్యం, అచ్చెరువు. ఆహారం, ఓగిరం, చాలా ఇంపార్టెంట్. ఆశ్చర్యం కూడా చాలా ఇంపార్టెంట్. ఆహారం, ఓగిరం. నెక్స్ట్ ఉత్తరీయం, ఉత్తరిగం, ఉత్తరీయం, ఉత్తరిగం. కథ, 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 కథ. కవి, కయి. కాలం, కారు, చాలా చాలా ఇంపార్టెంట్. కాలం, కారు, కాలం, కారు. కార్యం, కజ్జం, చాలా ఇంపార్టెంట్. కార్యం, కజ్జం. కుమారుడు, కొమరుడు, హైలైట్ చేసుకోండి. కుమారుడు, కొమరుడు. అంటే కుమారుడు అనేది ప్రకృతి పదం అయితే దాని యొక్క వికృతి పదం ఏమవుతుంది, కొమరుడు. నెక్స్ట్ గర్భం, కడుపు. త్యాగం, 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 త్యాగం. దిశ, దిశ, హైలైట్ చేసుకోవాలి. దిశ, దిశ. దీపం, దివ్వె, చాలా ఇంపార్టెంట్. దీపం, దివ్వె. దోషం, 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 దోషం. ధర్మము, దమ్మము, చాలా ఇంపార్టెంట్. ధర్మము, దమ్మం. పుణ్యం, పుణ్యం, హైలైట్ చేసుకోవాలి. పుణ్యము, పుణ్యము. పుస్తకం, చాలా ఇంపార్టెంట్. పొత్తం. పుస్తకం అనేది ప్రకృతి పదం అయితే దాని యొక్క వికృతి పదం ఏమవుతుంది, పొత్తం. భక్తి, 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 భక్తి. సంతోషం, చాలా ఇంపార్టెంట్. సంతోషం, సంతసం. ఓవరాల్గా ఇక్కడ ఇచ్చినటువంటి ప్రకృతి వికృతులు చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా ఇక్కడి నుంచే టచ్ చేయడానికి కూడా ఆస్కారం అయితే ఉంటుంది. ఈ 20 ప్రకృతి వికృతుల పరంగా చాలా చాలా వరకు అబ్జర్వ్ చేయండి, 1-2 సార్లు ప్రొనౌన్స్ చేయండి, మీరు ఆన్సర్స్ ఈజీగా చెప్పేయచ్చు. మరి టెక్స్ట్ బుక్ ప్రక్రియ, ఇతివృత్తము, అదేవిధంగా కవి గురించి మీకు ఒక వీడియో చేశాను, ఎలా గుర్తుపెట్టుకోవాలో చిన్న లాజిక్ ద్వారా చెప్పాను. ఆ వీడియో అబ్జర్వ్ చేయండి, మళ్ళీ చెప్పాల్సిన అవసరమే లేదు.